ధనస్సు వారి గనక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీకు చతుర్థ భావంలో శని యొక్క ప్రభావం మూలంగా అర్ధాష్టమ శని జరుగుతుంది. ఈ అర్ధాష్టమ శని యొక్క ప్రభావము మీకు ఈ కుజుడు యొక్క రాక ఎప్పుడైతే మనకి మీన రాశిలోకి అతను ప్రవేశిస్తున్నాడో, అదేవిధంగా శనితో పాటు రవి కలిసి ఉన్నాడో శని ప్రభావం తగ్గుతుంది. ఇది ఒక మంచి మీకు చెప్పాలంటే. అయితే మరి జాగ్రత్తలు ఏమిటి? ఈ గ్రహాల కలయిక మూలంగా దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి పరిణామాలు జరగనున్నాయి, ఏ దేవత ఆరాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఏదైతే ఈ గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నాయో మనకి చూడండి, ఈ 4వ భావం అనేటువంటిది శీలస్థానం. అంటే మనం ఏ తప్పు చేయకపోయినా సరే కొన్నిసార్లు మన మీద కొన్ని అపవాదాలు ఏర్పడుతూ ఉంటాయి. కాకపోతే మనకి క్రూరగ్రహాలు ఉన్నప్పుడు శని యొక్క ప్రభావం తగ్గిస్తున్నప్పుడు దాన్ని మనం నిరూపించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఆ యొక్క అమ్మవారు ఇస్తుంది మనకు. అదొక అదృష్టం మనకు చెప్పాలంటే. కాకపోతే ఇక్కడ ఈ 4వ భావం అనేటువంటిది గృహము, వాహనము, విద్య, తల్లిగారు, శీలము, ఈ 5 అంశాలు చెప్తుంది. కాబట్టి మీరు ఏదైనా సరే ఒక గృహం తీసుకుంటున్నారు, అది సరైనటువంటి వాస్తుపరంగా బాగుందా లేదా, లేదా ఆ యొక్క భూమి కానీ ఆ యొక్క గృహం కానీ స్థలం కానీ ఏవైతే ఉంటాయో అవి ఏమైనా వివాదాస్పదమైనటువంటి విషయాల్లో ఉండగా మనకు అమ్ముతున్నాడా, ఈ యొక్క విషయం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే కొన్నిసార్లు ఫ్యాక్టరీస్, 4వ భావం అనేటువంటి మనం పెట్టే ఫ్యాక్టరీలు కూడా కొన్నిసార్లు మనకి అక్కడ ఎటువంటి మిషనరీ తీసుకోవాలి, ఎటువంటి మిషనరీ దాన్ని మనం కొనుగోలు చేస్తున్నాము, ఆ మిషనరీ కొనుగోలు చేయడం వల్ల అనవసరంగా లాభం రాకపోగా ఇంకొన్ని తలనొప్పులు ఇంకొన్ని ఎక్కువ అవుతాయా అనుకునేటువంటి అంశం కూడా కాస్త చూసుకోవాలి. ఈ 4వ భావంలో తల్లిగారు కూడా ఉంటారని చెప్పుకున్నాం కాబట్టి కొంచెం ఆవిడ యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఆవిడ ఆరోగ్యంలో ఏమైనా కొంచెం మార్పులు వస్తున్నాయా అనేటువంటిది మనకి అన్ని ధర్మాల కంటే తల్లిదండ్రుల యొక్క విషయాన్ని చూసుకోవడం చాలా గొప్ప ధర్మం. కాబట్టి ఎందుకంటే మనకి జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం అంటుంటారు. ఎలా అయితే మన జగత్తుకి పార్వతీ పరమేశ్వరులలాగో ప్రతి వ్యక్తికి కూడా తల్లిదండ్రులే పార్వతీ పరమేశ్వరులు. లక్ష్మీనారాయణలు అనుకోండి, పార్వతీ పరమేశ్వరులు ఏదైనా కానీ. కాబట్టి తల్లిగారి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తండ్రి ఆరోగ్య విషయంలో కూడా, ఎందుకంటే 9వ అధిపతి వస్తున్నాడుగా 4వ భావంలో. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మీరు నిత్యము లలితా సహస్రనామాలు, లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన, మరియు అదేవిధంగా శివార్చన, శివునికి అభిషేకాలు చేయించుకోవడము, చండీ వినడము, చండీ పారాయణ ఇంట్లో ఏదైనా చేసుకోవడం, ఇంట్లో శివలింగం మీద నిత్యము అభిషేకం చేయడము, గోవులకి కాస్త క్యారెట్స్, బెల్లము లాంటివి తినిపించడము, ఇవి గనక చేసినట్లయితే ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మీకు పరిపూర్ణంగా అన్ని విధాలా బాగుంటుంది. మరి దీని మూలంగా రైతులకు కానివ్వండి, అసలు జాతకమే లేదు, జాతకం లేని వారికి కానివ్వండి, దేశకాల పరిస్థితులు అంటే మైథుని జ్యోతిషం, ముండేన్ ఆస్ట్రాలజీ అంటాం, ముండేన్ ఆస్ట్రాలజీ పరంగా మనకి ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి అనేటువంటి అంశం కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎప్పుడు కూడా ఈ సంవత్సరానికి రాజు గురువు అయితే మనకి మంత్రి కుజుడయ్యాడు. గురువు అయినటువంటి రాజు మీనరాశిలో ఉండేటువంటి ఎనర్జీ అంటే మనకి ఒక గ్రహం ఎప్పుడు కూడా మనకి పరాశర మాస్టర్ చెప్పినట్టుగా ఆత్మ సంబంధినో ఏచ ఏ నిజదారుణ దశాంతర్దశాశ్వేవ దిశంతి స్వదశాఫలం. దశా ఫలితాలు ఇచ్చేటప్పుడు కానీ, లేకపోతే ఒక గ్రహం తన యొక్క ఫలితాలు ఇచ్చేటప్పుడు కానీ, తన రాశుల్లో ఏ గ్రహం ఉంది, తనతో పాటు ఏ గ్రహం కలిసింది, తనని ఏ గ్రహాలు చూడబడుతున్నాయి, ఇవన్నీ మనం తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ దిస్వభావ రాశుల్లో ఉండేటువంటి గురువు మరొక దిస్వభావ రాశుల్లో ఉండేటువంటి 3 గ్రహాల యొక్క ప్రభావాన్ని పొందుతున్నాడు. కాబట్టి రైతుల విషయం కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మామిడి పళ్ళు, అరటి పళ్ళు అమ్మేటువంటి ఎగుమతి మనకి ఎగుమతి చేసేటువంటి భూములు ఉంటాయి. ఇటువంటివి ఈ పంటలు పండించేటువంటి రైతులు కాస్త ముందుగానే
వర్షాలు పడబోతున్నాయి, అనవసరంగా పండు ఏదైనా మనకి దెబ్బతింటుంది. ఇప్పుడు ఏంటంటే వడగళ్ళ వానలు, విపరీతమైన వర్షాలు, లేకపోతే విపరీతమైన గాలులు, ఎండాకాలంలో విపరీతమైన వర్షాలు పడతాయి. చూడండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పటి నుంచి అంటే మే 1-2 తేదీ నుంచి కుజుడు మారుతున్నాడు కాబట్టి దానికంటే ముందు నుంచి ఒక వారం ముందు నుంచి దాని ప్రభావం ఉంటుంది. మార్చి 26 నుంచే ఉంటుంది. కాకపోతే అక్కడి నుంచి ఇంకా పెరుగుతుంది అన్నమాట. పెరగడం అనేటువంటి జరుగుతుంది. మరి ఈ పసుపు అంటే పచ్చగా ఉండేటువంటివి ఏవైతే ఉంటాయో అందులో అరటి పళ్ళు ఉంటాయి, మామిడి పళ్ళు ఉంటాయి, ఇంకేవైతే పండ్లు ఉంటాయో వాటి మీద దాని ప్రభావం ఉంటుంది చెప్పాలంటే. మరి ఈ యుద్ధ సంబంధించినటువంటి విషయంలో అంటే ఖచ్చితంగా మీరు చూడొచ్చు, ఒక వారం ముందు నుంచి అంటే మే 2 నుంచి కుజుడు మారుతున్నాడు అంటే దాదాపుగా మార్చి 26వ తేదీ నుంచే ఈ యుద్ధ సంబంధించినటువంటి విషయంలో తీవ్రత బాగా పెరుగుతుంది. ఇవన్నీ అసలు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? ఎక్కడో జరిగే యుద్ధం గురించి మనకి ఎందుకు అంటే, ఎక్కడో యుద్ధం జరుగుతూ ఉందంటే ప్రతి దేశంలో ప్రతి ఒక్కరికి ఏదో రూపంలో వాళ్ళకి దాని యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది. అంటే ఏమిటి? ఇప్పుడు మనకి వంట చమురు ఏవైతే గ్యాస్ ఉందో దాని మీద ప్రభావం, పెట్రోల్ డీజిల్స్ మీద ప్రభావం, లేకపోతే ఆయా దేశాల్లో కొంతమంది మన భారతీయులు ఉంటారు. ఆ భారతీయులు అక్కడ ఉంటే ఒకవేళ కొంచెం సరిహద్దు ప్రాంతాల్లో ఉంటే కొంచెం లోపలిగా వెళ్ళి ఉండడం. ఇక్కడ ఏంటంటే యుద్ధం ఎప్పుడూ కూడా పెరగకూడదు, మనందరం అదే కోరుకోవాలి. కానీ గ్రహస్థితులు ఏం చెప్తున్నాయి మనకి? పోయిన సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గురువు 3 రాసులు మారుతున్నాడు. పోయిన సంవత్సరం చూడండి, మనకి పరాభవనామ సంవత్సరానికి ముందు మనకి ఏదైతే సంవత్సరం ఉందో విశ్వవసునామ సంవత్సరంలో కూడా మనకి గురువు వృషభ రాశిలో ఉండేటువంటి గురువు మిథునం నుంచి కర్కాటకంలోకి వెళ్ళాడు. అందుకే చూడండి, పరాభవం రాకముందే యుద్ధాలు ప్రారంభమయ్యాయి. దానికి సంబంధించినటువంటి చాలా 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 ఇబ్బందులు చూసాం మనం. మరలా పరాభవనామ సంవత్సరంలో కూడా 3 రాసులు మారుతున్నాడు గురువు. అంటే కర్కాటకంలోకి వచ్చేసిన గురువు మిథునంలోకి వెళ్ళిపోయాడు. మిథునం నుంచి మరలా 3 రాసులు అంటే మిథునము, కర్కాటకము, సింహం, ఇలా 3 రాసులు మారడము, 3 సార్లు పంచగ్రహ కూటమి కలయిక, ఇవన్నీ ఏం చెప్తున్నాయి? ఇజ్రాయెల్లో ఇప్పుడు ఉండేటువంటి విపరీతమైన కాకుల యొక్క దాడి, ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే ఇస్లాం కంట్రీస్ ఏవైతే ఉంటాయో అక్కడ ఉండేటువంటి దేశాలకి చాలా 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 యుద్ధము యొక్క సంబంధించినటువంటి విషయం చాలా తీవ్ర స్థాయికి వెళ్ళనుంది. కాబట్టి ఇక్కడ ఏంటి, సామాన్య ప్రజలు, అది అక్కడ ముస్లిమ్స్ అయినా ఎవరైనా కానీ, ఇప్పుడు యుద్ధంలో పాల్గొనేటువంటి వాడికి మాత్రమే ఇబ్బంది ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు అలాగా సామాన్య ప్రజల మీద పడుతుంది. కాబట్టి సామాన్య ప్రజలు అక్కడ ఉండేటువంటి వారు వీలైనంత మటుకు కాస్త అక్కడ ఏదైనా బంకర్లు అవి ఉంటే వాటిల్లో కాస్త ఉండడము, ఇటువంటివన్నీ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఈ 3 గ్రహాల యొక్క కలయిక అనేకమైనటువంటి దేశాలను ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది. అంటే వారు కూడా మేము కూడా యుద్ధంలోకి వస్తామనేటువంటి ప్రభావాన్ని పెంచుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో అతి ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. మరి దీనికి ఏమిటి? ఇప్పుడు ఇందాక నేను మీకు ఒకటి విషయం చెప్పాను, ఏమన్నా మరి జాతకం లేని వాళ్ళు ఏం చూసుకోవాలి? ఈ 3 గ్రహాలు సహజ 12వ స్థానంలో ఉన్నది కాబట్టి ఖర్చులు, మదుపు పెట్టేటువంటి విషయాలు, వివాహ జీవితం మీద, ఈ 3 మీద జాగ్రత్తగా ఉండాలి. మరి ఎప్పుడైతే ఈ రవి కలుస్తున్నాడో ఈ శనికుజ మధ్యని, కొలెస్ట్రాల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సన్ అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో అది గుండెకి సంబంధించి కొలెస్ట్రాల్ ఎక్కువ తీసుకునేటువంటివి జాగ్రత్త పడాలి. అదేవిధంగా రవి రాజులకి కారకుడు. రాజు అంటే ఇప్పుడు ఉండేటువంటి పరిభాషల్లో చూసుకున్నట్లయితే సీఎంలు, పిఎంలు, రాజకీయ నాయకులకి కూడా ఇది వర్తిస్తుంది. ప్రెసిడెంట్లు, రకరకాల దేశాల్లో, ఇప్పుడు చైనా లాంటి దేశం ఉంది, లేకపోతే కొన్ని దేశాల్లో ఏంటంటే ఇంకా వాళ్ళ మళ్ళీ అందులో అక్కడ ఓట్లు వేయడం, జనాల ఒకరిని గెలిపించడం, ఇట్లాంటివి ఏమి ఉండవు. కాబట్టి దేశ నాయకులకి చాలా పెద్ద ముప్పు. ఎందుకంటే నాయకుడికి రాజుకి కారకుడైనటువంటి రవి ఎప్పుడైతే శనికుజ గ్రహాలతో మీనరాశిలో కలిసిన్నాడో ఇది దేశ నాయకులకి ముప్పునిస్తుంది. ఇంకోటి ఏంటి, ఈ గురువు అతిచారంలో సింహరాశి వైపు వెళ్ళిపోతాడు. కాబట్టి ఇక్కడ ఏంటి, 3 రాసులు, జలము, అగ్ని, వాయువు, ఈ 3టిని కలుషితం చేసేటువంటిది. ఇప్పుడు ఒక యుద్ధం వచ్చిందనుకోండి, వాయువు కలుషితం అవుతుంది. నావీ సంబంధంలో యుద్ధాలు వచ్చాయి, జలం కలుషితాలు అవుతాయి, జల సంబంధించినటువంటి ప్రళయాలు వస్తాయి, టోర్నడోలు, అదేవిధంగా అగ్ని సంబంధించినవి. అందుకని ఏంటంటే
మీ యొక్క ఇష్టదైవం ఎవరైనా సరే, మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో వారిని మనస్ఫూర్తిగా ఆ యొక్క పరమాత్మ మిమ్మల్ని ఎటువంటి ఇబ్బంది కలగనివ్వకుండా ఆయన పూర్తిగా కాపాడుతాడనేటువంటి విశ్వాసంతో మీరు మీ నిత్య దేవత ఆరాధన చేయండి. ఇందాక నేను చెప్పినటువంటి పరిహారాలు చేయండి. ఇక్కడ ప్రపంచం ఏ దేశాలు వాళ్ళ యొక్క ఈగోలతో వాళ్ళు అనుకునేటువంటి దీంతో గొడవలు పడుతున్నప్పటికీ సామాన్య ప్రజలకి ఏమీ కలగకూడదు అనేటువంటి సదుద్దేశంతో ఈ యొక్క విషయం చెప్తున్నాను నేను మీకు. శ్రీమాత్రే నమః.